కేరళలో మరి ఎవరి బట్టలు తీశారు? పంజాబ్‌లో ఎవరి బట్టలు తీశారు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అన్న అభిజిత్ దుప్కేని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. అయ్యా ఇప్పుడు పేపర్ లీకేజ్ గురించి గొడవ చేస్తున్నారు బానే ఉంది. మరి పంజాబ్‌లో జరిగింది కదా! దానికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటారా? మాన్ రాజీనామా చేయాలంటారా? అంటే అది ఇక్కడ చర్చ కాదంటున్నాడు. అంటే ఏది చర్చ? ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చ. ఈ దేశంలో పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. నేను పదే పదే చెప్తున్నా. ఎప్పుడైతే కోచింగ్ సెంటర్లు, ఎప్పుడైతే ప్రైవేట్ విద్య, ఎప్పుడైతే కార్పొరేట్ విద్య వచ్చిందో వాళ్ళకి ఎక్కువ అడ్మిషన్లు రావాలంటే వాళ్ళు ఎక్కువ ర్యాంకులు సాధిస్తారని చూపించుకోవాలి. కాబట్టి లక్షలు కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి పిల్లలకి తప్పుడు మార్గంలో పాస్ చేయించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం నిజంగా అయితే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థ రావాలి, ప్రైవేటు కార్పొరేట్ ఇవన్నీ ఉండటానికి వీల్లేదని గొడవ చేయాలి. అది చేయట్లేదు మనం. కేవలం రాజకీయ కోణంలో మాత్రం వెళ్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకానే వెళ్తున్నాం. మొన్న కేరళలో జరిగింది. అక్కడ ఎవరు బట్టలు తీసుకొట్టలేదే. లేకపోతే కనుక ఇప్పుడు పంజాబ్లో జరిగింది. అక్కడ ఎవరు బట్టలు తీసుకొట్టట్లేదే. అక్కడ మళ్ళీ లాఠీ చార్జీలు జరిగినాయి. అక్కడ వాటర్ క్యానన్లతో కొట్టారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఢిల్లీలో కొట్టకుండా కాపాడారు. కాపాడినటువంటి పోలీసుల్ని అసమర్థులుగా, అలా అక్కడ నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి వాళ్ళని వీరులుగా చిత్రీకరిస్తున్నాం మనం.